నటసింహ బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. తీసిన ప్రతి సినిమా థియేటర్లలో ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తోంది. బాలయ్య నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆ సినిమాకు పోటీగా వేరే సినిమాను రిలీజ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు మేకర్స్. ఇలా ప్రెజెంట్ జనరేషన్ హీరోలకు సైతం తన పవర్ఫుల్ సినిమాలతో దడ పుట్టిస్తున్నాడు. ఒకటా రెండా వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి 4 బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించాడు. నిజానికి ఈ రోజుల్లో ఇది చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క సినిమా హిట్ అవ్వడానికే హీరోలు తిప్పలు పడుతుంటే బాలయ్య మాత్రం వరుస హిట్లతో యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యతో సినిమా తీయనున్నాడు. అయితే గోపీచంద్ మలినేని బాలయ్య కాంబోలో రానున్న సినిమా కథపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటసింహం బాలయ్యకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాలయ్య చేయని కథా నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ కథ విన్న వెంటనే బాలయ్య ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దాము అన్నాడట. అంతలా గోపీచంద్ చెప్పిన కథ బాలయ్యను ఇంప్రెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అటు బాలయ్య నుంచి కానీ ఇటు గోపీచంద్ మలినేని నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బాలయ్య, గోపీచంద్ కాంబోలో రానున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇక వీరి కాంబోలో సినిమా ఉండనుందని తెలియగానే మూవీ లవర్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు. వీరసింహారెడ్డితో ఊచకోత ఆరంభించిన గోపీచంద్ ఈసారి బాలయ్యతో బాక్సాఫీస్ గుండెల్లో వణుకు పుట్టించడం పక్కా అంటున్నారు. ఇంకొందరైతే ఈ కథ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కథలను మించిన అరాచకం అంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు.